అందరికీ నమస్కారం. ముఖ్యంగా మీడియా మిత్రులకి ఈ సమావేశం ఏర్పాటు చేయడానికి గల కారణం ఏంటంటే మే నెల 20వ తారీఖున నాదెండ్ల మనోహర్ గారు క్యాబినెట్ మీటింగ్లో మేము ఆమోదం చెందాం, ఎండియూ వ్యవస్థను రద్దు చేస్తున్నామని ప్రకటించారు. అది చాలా బాధాకరం. అయితే జూన్ 1వ తారీఖు నుంచి రేషన్ డిపోలో రేషన్ ఇస్తున్నాము అని చెప్పడం జరిగింది. నిన్నను రీసెంట్గా 40 సంవత్సరాలు సుదీర్ఘ కాలంలో ఉన్న రాజకీయాల్లో ఉన్న ఒక ముఖ్యమంత్రి గారు అయ్యుండి ఆయన లెజెండ్గా ఎన్నో కార్యక్రమాలు చేస్తున్న వ్యక్తి కూడాను ఇంత చౌకబారుతరంగా ఇంత సింపుల్గా ఈ విధంగా మాట్లాడడం అనేది చాలా బాధాకరం. ఒక రేషన్ వెహికల్స్ నడుపుకుంటున్న చాలీచాలని జీతంతో పట్టుకోవడం చేసుకుంటున్న ఎండి ఆపరేటర్లపై ఈ విధంగా బురద చల్లడం అనేది చాలా బాధాకరమైన విషయం. కాకినాడలో జరిగిన ప్రజావేదికలో సాక్షాత్ ముఖ్యమంత్రి గారు ఎండియూ వెహికల్స్లోన ప్రజలకు రేషన్ ఇవ్వకుండా ఆ రేషన్ తీసుకెళ్లి కాకినాడ అమ్ముకుంటున్నారు. అలాగే వీళ్ళు అధికారులను కొనేశారు, రాజకీయ నాయకులను కొనేశారు. ఇంకో మాట నేను చెప్పకూడదు కానీ నన్ను కూడా కొనియాలని చూశారని ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉండి 40 సంవత్సరాలు సీనియారిటీ ఉన్న ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉండి మీరు మరీ అంత దిగజారుడు మాటలు మాట్లాడడం చాలా బాధాకరంగా ఉంది. తానంటే తందనలాగా నాదెండ్ల మనోహర్ గారు వ్యవస్థ స్థాపించిన దగ్గర నుంచి నేటికి ఏకగ్రీవంగా ఎక్కడా కూడా ఎటువంటి ఇబ్బందుల వల్ల కూడా ప్రజలకు కలగకుండా ఆ ఇబ్బందులు ఏదో ఎండి ఆపరేటర్గా మేము భరిస్తూ నిత్యం ప్రజల మధ్యలో ఉండి డిస్ట్రిబ్యూషన్లు చేస్తున్నాం. కరోనా టైంలో కూడా ఒక ఫ్యామిలీలో ఎవరికైనా కరోనా వచ్చిందని అంటే మాత్రం వాళ్ళు ఫ్యామిలీ మెంబర్స్ దగ్గరికి కూడా వెళ్ళలేని పరిస్థితుల్లో కూడా మేము 1500 నుంచి 2000 కుటుంబాలకి నేరుగా వెళ్ళి వారి కుటుంబాలకి రేషను నిత్యావసర సరుకులు అందించి ఆ చేసిన సేవా కార్యక్రమంలో సుమారు రాష్ట్ర వ్యాప్తంగా 20 మంది ఎండి ఆపరేటర్లను ప్రాణాలు కూడా కోల్పోయారు. ఇది ఎంతటి దౌర్భాగ్యం అంటే ఇటువంటి సేవా కార్యక్రమాలు మర్చిపోయి మమ్మల్ని ఒక రైస్ మాఫియాగాను ఒక దొంగలుగా మీరు చిత్రీకరించడం చాలా బాధాకరం. ఈరోజు డీలర్ల వ్యవస్థలో చూస్తున్నాం. 1వ తారీఖు నుంచి మీరు ఇచ్చారని అన్నారు. 10 గ్రాములు ఎక్కువ ఉన్నా తక్కువ ఉన్నా సరే బిల్లు రాదు. ఎండి వ్యవస్థలో ఉండేటప్పుడు 10 గ్రాములు ఎక్కువ ఉన్నా తక్కువ ఉన్నా బిల్లు రాకుండా ఖచ్చితంగా కాటా మీద కరెక్ట్ వెయిట్ ఉంటే కానీ బిల్లు రాని పరిస్థితుల్లో ఉండి ప్రజలకు మేము అందించేవాళ్ళం. ఈరోజు కాటా మిషన్తో సంబంధం లేకుండా కాటా మిషన్ మీద ఒక బియ్యం గింజ కూడా పెట్టకపోయినా సరే డైరెక్ట్గా పప్పు పంచదారలు ఎలాగైతే నెంబర్ మెన్షన్ చేస్తున్నామో బియ్యం కూడా ఎన్ని కేజీలని అడిగేసి ఆ నెంబర్ మెన్షన్ చేసి వాళ్ళకి ఇచ్చేస్తున్నారు. ఈరోజు ఉదయం నుంచి మేము తిరుగుతున్న డిపోల్లో కనిపెట్టాం. చాలా వరకు ఆ తమ్ములు వేయించేసి వాళ్ళకి డబ్బులు ఇచ్చేస్తున్నారు. నగదు బదిలీ పథకం చేస్తారని అనుకుంటే ప్రజలకు ఏదో డబ్బులు ఇస్తారు కావాలని చెప్పి గవర్నమెంట్ ద్వారా వస్తాయి కావాలనుకుంటే ప్రజలు అనుకున్నారు. కానీ డైరెక్ట్గా డీలర్లే ఆ డబ్బులు ఇచ్చేసి వాళ్ళ దగ్గర తమ్ములు వేయించి వాళ్ళకి డబ్బులు ఇచ్చేసి ఆ రేషన్ ఉంచుకోవడం జరుగుతుంది. అలాగే ఇంకొకటి డీబీటీ సిస్టమ్ తెచ్చామని అన్నారు. ఏంటయ్యా డీబీటీ సిస్టమ్? డైరెక్ట్ బెనిఫిట్ సిస్టమ్ అని ప్రజలు అనుకుంటున్నారు. కానీ ఇది డీలర్కి బెనిఫిట్ సిస్టమ్ అని ఒక ఎండి ఆపరేటర్స్ యూనియన్ నాయకుడిగా నేను తెలియజేస్తున్నాను. మీరు చేసే ఈ కార్యక్రమాల్లో మీరు ఏ విధంగానే మీరు చేయండి. మీకు అవకాశం ఉన్నంత మట్టుగా అవకాశం ఉంటే మాకు ఉపాధి కల్పించండి. లేకపోతే మాకు రావాల్సిన బకాయిలను క్లియర్ చేసి మా పరిస్థితులను మీరు సమాధానం చెప్పే విధంగా చేయాలి తప్ప మీరు ఈ విధంగా చేయడం అనేది చాలా ఘోరం, అన్యాయం అని కూడా మేము అడుగుతున్నాం. అలాగే మాకు రావాల్సిన బకాయిలు ఇస్తూ మాకు 20 నెలల కాల పరిమితిగా ముందుకుండా మీరు తొలగిస్తున్నందుకు మాకు ఉపాధి చూపించితే కానీ మా ఉద్యమాలు ఆగవు. మీరు తప్పుడు నిర్ణయాలు తీసుకొని తప్పుడు మాటలతో మా మనోభావాలను దెబ్బతీసే విధంగా మీరు పత్రికల ముందుకెళ్ళి ఈ విధంగా మాట్లాడటం నాదెండ్ల మనోహర్ గారు ఇది మీకు తగదు. రైస్ మాఫియాని అరికట్టాం అని ప్రతి దగ్గర చెప్తున్నారు. కానీ రైస్ మాఫియాని ప్రోత్సహిస్తూ ఆ మాఫియాల కమిషన్లు దండుకునే పద్ధతిలో మీరు వెళ్తున్నారు. మీకు కావాలంటే పెద్దల దగ్గర కమిషన్లు తీసుకోండి. మా పొట్ట కొట్టి మాకు రావాల్సిన జీతభత్యాల మీద మేము ఆధారపడి ఉండేవాళ్ళం తప్ప మాకు కమిషన్లు లేవు. కోట్ల పడగెత్తాం అంటున్నారు. అదే కోట్ల పడగెత్తే మేమైతే ఈ 5,000, 9,000, 6,000 మాకు కట్ అయ్యేవి, మా డబ్బులు మాకు ఇప్పించండి అని చెప్పులు అరిగే వరకు అధికారుల చుట్టూ మేము ఎందుకయ్యా తిరుగుతాం? ఈ మాత్రం ఇంటి జ్ఞానం లేకుండా కూడాను ఎవరో చెప్పిన దానికి ఎవరో ఇచ్చిన స్కిట్లని చదువుతూ మాట్లాడటం అనేది చాలా బాధాకరం. ప్రజాప్రతినిధులుగా సుదీర్ఘ కాలంలో మీకు అనుభవం ఉండి ఎంతోమందికి ప్రజలకి సమాధానం చెప్పవలసిన పొజిషన్లో మీరుండి మా బతుకులు కొడుతూ మా పొట్ల మీద కొడుతూ మీరు ఈ విధంగా మాట్లాడడం అనేది చాలా బాధాకరం. ఇప్పటికైనా మేము అడుగుతుంది ఒకటే, మీరు ఏ విధంగా నిర్ణయం తీసుకున్నారో మాకు ఉపాధి చూపించండి. మాకు సంబంధించిన బకాయిలు వెంటనే క్లియర్ చేయండి. మా వెహికల్కి సంబంధించిన ఫైనాన్షియల్ గట్టి ఏమున్నాయో వెంటనే క్లియర్ చేసి, అలాగే మా వెహికల్ ఏదైతే మొబైల్ క్యాంటీన్గా ఉందో అది క్లియర్ చేసి గూడ్స్ క్యారియర్గా మార్పించు ఫిట్నెస్లు చేయించి
మాకు గత 52 నెలల కాలంగా కూడా మా వ్యక్తిగత ఖాతాల నుంచి 3,000 రూపాయలు మీరు ఖర్చు చేయడం జరుగుతుంది. ఆ 3,000 రూపాయలు కూడా కలిపి గవర్నమెంట్ 90% సబ్సిడీ ఇచ్చిందని జీవో ఉంది, మీరు కూడా ఒప్పుకున్నారు. కాబట్టి ఆ 3,000 రూపాయలు కూడా కలిపి మొత్తం మాకు 52 నెలలకు సంబంధించిన ఆ అమౌంట్లు కూడా ఇస్తూ మాకు ఉపాధి కల్పించే విధంగా చేయాలని కోరుతున్నాం. దయచేసి మా మనోభావాలు దెబ్బతీసే విధంగా కానీ మీరు చేయగలిగితే మా వృత్తిగత మరింత ముందుకు తీసుకెళ్తామని కూడా తెలియజేస్తున్నాం. ఈ నెల 4వ తారీఖు క్యాబినెట్లో మాకు అనుకూలంగా కానీ ఏమైనా సమాచారం కానీ ఇచ్చేటట్టు లేకపోతే 5వ తారీఖు నుంచి రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఎండిఓ ఆపరేటర్స్ వారి కుటుంబాలతో పాటు తీవ్రంగా మేము పోరాటానికి సిద్ధమవుతున్నామని మీకు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం.